విశ్వాసయాత్ర అబ్రాహాము కథ. ప్రియులారా, ఒక్క క్షణం ఆలోచించండి. మన జీవితంలో మనం దేనిని ఎక్కువగా నమ్ముతాం? మన ఉద్యోగాన్నా? మనకున్న డబ్బునా? మన బంధువులనా? మన తెలివితేటలనా? వీటన్నిటినీ వదిలేసి నీకు కనబడని ఒక స్వరము, నీకు తెలియని ఒక ప్రదేశానికి నిన్ను నడిపిస్తాను అంటే మనం వెళ్ళగలమా? ఇది ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదూ. కాని సరిగ్గా ఇలాంటి పిలుపుతోనే మానవ చరిత్రలో ఒక గొప్ప విశ్వాస యాత్ర మొదలైంది. ఆ యాత్ర చేసిన వ్యక్తి పేరే అబ్రాహాము. ఆయన కథ దేవునిపై నమ్మకమంటే ఏమిటో మనకు నేర్పుతుంది. అబ్రాహాము తన తండ్రి ఇంట్లో, తన దేశంలో, తెలిసిన మనుషుల మధ్య హాయిగా జీవిస్తున్నాడు. అప్పుడు దేవుడు, అబ్రాహామా, నీ దేశాన్ని, నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించే దేశానికి బయలుదేరు అని పిలిచాడు. ఆ రోజుల్లో గూగుల్ మ్యాప్స్ లేవు, ఎక్కడికి వెళ్తున్నాడో కూడా స్పష్టంగా తెలియదు. అయినా అబ్రాహాము దేవుని మాటను నమ్మాడు. తన భార్య శారాను, తన అన్న కొడుకైన లోతును, వారి గొర్రెలను, ఒంటెలను, పనివారిని, యావదాస్తిని తీసుకుని ఒక తెలియని ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. దేవుడు చెప్పిన మాట విని అబ్రాహాము వెంటనే బయలుదేరాడు. నిజమైన విశ్వాసానికి మొదటి అడుగు మన సౌకర్యవంతమైన జోన్ను, కంఫర్ట్ జోన్ వదిలిపెట్టి దేవునికి విధేయత చూపడమే. ప్రయాణంలో అబ్రాహాము, లోతు ఇద్దరి మందలు పెద్దవి కావడంతో వారి పనివారి మధ్య గొడవలు మొదలయ్యాయి. అప్పుడు అబ్రాహాము ఎంతో ఉదారంగా, లోతూ, మన మధ్య గొడవవద్దు. నీకు ఇష్టమైన వైపు నువ్వు తీసుకో. నువ్వు ఎడమకు వెళ్తే నేను కుడికి వెళ్తాను అన్నాడు. లోతు కన్నులెత్తి చూశాడు. సోదోమ పట్టణం వైపు ఉన్న భూమి పచ్చగా, నీటితో కళకళలాడుతూ ఉంది. వెంటనే ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. కాని ఆ పట్టణంలోని మనుషులు చాలా చెడ్డవారు. కొన్నాళ్లకు ఆ దేశపు రాజుల మధ్య యుద్ధం జరిగి శత్రువులు సోదోమ పట్టణాన్ని దోచుకుని లోతును కూడా బందీగా తీసుకుపోయారు. ఈ విషయం తెలియగానే అబ్రాహాము భయపడలేదు. తన దగ్గర ఉన్న 318 మందితో వెళ్లి ఆ రాజులతో పోరాడి లోతును, ఆస్తిని ధైర్యంగా విడిపించుకు వచ్చాడు. లోతు ఎంపిక కంటి చూపు మీద ఆధారపడింది. అది పాపానికి దగ్గర చేసింది. అబ్రాహాము ఎంపిక దేవుని మీద ఆధారపడింది. కష్టాల్లో ఉన్న బంధువు కోసం ప్రాణాలకు తెగించడం మన బాధ్యతను, దేవునిపై ఆధారపడటం మన విశ్వాసాన్ని చూపుతుంది. లోతు వెళ్లిపోయాక దేవుడు అబ్రాహాముతో, నీకు ఆకాశ నక్షత్రాలంతా, సముద్రపు ఇసుకంత సంతానాన్ని ఇస్తాను అని మళ్లీ వాగ్దానం చేశాడు. కాని అబ్రాహాము, శారాలకు పిల్లలు లేరు, ఇద్దరూ ముసలివారైపోయారు. ఒకరోజు మధ్యాహ్నం అబ్రాహాము తన గుడారం దగ్గర కూర్చుని ఉండగా 3 మనుషులు వచ్చారు. అబ్రాహాము వెంటనే పరుగెత్తుకెళ్లి వాళ్లకు నమస్కరించి ఇంట్లోకి పిలిచి మంచి భోజనం పెట్టాడు. వారు దేవదూతలని అతనికి తెలియదు. వారు, వచ్చే సంవత్సరానికి నీ భార్య శారాకు ఒక కొడుకు పుడతాడు అని చెప్పారు. గుడారం చాటున ఉండి వింటున్న శారా, నేను ముసలిదాన్ని, నాకు బిడ్డ పుట్టడమా అని తనలో తాను అవిశ్వాసంతో నవ్వుకుంది. అప్పుడు దూత, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అడిగాడు. మన అసాధ్యమైన పరిస్థితుల్లోనే దేవుని వాగ్దానం పనిచేస్తుంది. మానవ తర్కానికి అందని విషయాలను దేవుడు చేయగలడు. మన అవిశ్వాసపు నవ్వులను కూడా దేవుడు క్షమించి తన వాగ్దానాన్ని నెరవేర్చే నమ్మకమైనవాడు. దేవుడు చెప్పినట్లే సరిగ్గా ఆ సమయానికి శారాకు ఒక కొడుకు పుట్టాడు. అతనికి నవ్వు అని అర్థం వచ్చే ఇస్సాకు అని పేరు పెట్టారు. అబ్రాహాము, శారాల ఇల్లు ఆనందంతో నిండిపోయింది. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ ఫలించింది. వాగ్దానపుత్రుడు కళ్ల ముందు ఆడుకుంటున్నాడు. అలా ఎన్నో సంతోషకరమైన రోజులు గడిచాయి. అప్పుడు దేవుడు అబ్రాహాము విశ్వాసానికి అతి పెద్ద పరీక్ష పెట్టాడు. అబ్రాహామా, నీవు ప్రేమించే నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నేను చూపించే పర్వతం మీద బలిగా అర్పించు అన్నాడు. ఆ మాట వినగానే అబ్రాహాము గుండె బద్దలైనంత పనే ఉంటుంది. అయినా ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా తెల్లవారగానే లేచి కట్టెలు తీసుకుని ఇస్సాకును వెంటబెట్టుకుని ప్రయాణమయ్యాడు.
పర్వతం మీద బలిపీఠం కట్టి ఇస్సాకును బంధించి కత్తి పైకి ఎత్తాడు. అతను దేవుడిచ్చిన బహుమతి ఇస్సాకు కన్నా బహుమతిని ఇచ్చిన దేవుడినే ఎక్కువగా ప్రేమించాడు. చివరి క్షణంలో దేవుని దూత ఆకాశం నుండి పిలిచి, అబ్రాహామా, ఆ అబ్బాయిని ఏమీ చేయకు. నీవు దేవునికి భయపడేవాడవని నేను తెలుసుకున్నాను అని చెప్పింది. పొదలో చిక్కుకున్న ఒక పొట్టేలును దేవుడు బలికోసం చూపించాడు. ఇది విశ్వాసానికి పరాకాష్ట. మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలనే, ఉద్యోగం, కుటుంబం, ఆస్తి, దేవుని స్థానంలో పెడుతున్నామా? దేవుడు మనల్ని అత్యంత ఎక్కువగా ప్రేమించే వాటి ద్వారానే పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో గెలిచినప్పుడే యెహోవా ఈరే అనగా యెహోవాయే సమకూరుస్తాడు అనే గొప్ప సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. అబ్రాహాము కథ మనకు నేర్పే గొప్ప నీతి ఏమిటంటే, విశ్వాసం అనేది ఒక సులభమైన ప్రయాణం కాదు. అది మన సౌకర్యాన్ని వదిలిపెట్టమంటుంది, మన ధైర్యాన్ని పరీక్షిస్తుంది, మన హృదయాన్ని శోధిస్తుంది. కానీ ప్రతి అడుగులో, ప్రతి పరీక్షలో మనం దేవుని వైపు చూసినప్పుడు ఆయన మనలను నడిపిస్తాడు. లోతుల కంటిచూపును నమ్ముకుంటే కష్టాలు తప్పవు, కానీ అబ్రాహాములా దేవుని వాగ్దానాన్ని నమ్ముకుంటే ఆశీర్వాదాలు నిశ్చయం. మన జీవితంలో కూడా దేవుడు అసాధ్యాలను సుసాధ్యం చేయగలడు. మనకు అవసరమైనది ఆయనే సమకూరుస్తాడు మరియు మన విశ్వాసాన్ని అగ్నిలో శుద్ధి చేయబడిన బంగారంలా ప్రకాశింపజేస్తాడు. మన జీవితం దేవుని నమ్మకత్వానికి ఒక సజీవ సాక్ష్యంగా నిలవాలన్నదే ఈ కథ మనకిచ్చే సందేశం. ఆమేన్.